మనము చీకటిలో ఉన్నామా వెలుగులో ఉన్నామా అని మనం తెలుసుకోవడం కొరకు ఒక డయాగ్నోస్టికల్ మెథడు ఇక్కడ ప్రభువు మనకు తెలియచేశాడు. డయాగ్నోస్టికల్ మెథడ్ అంటే మనకు జబ్బుందా లేదా అని తెలియచేసేది ఏంటన్నమాట అంటే, ఊపిరితిత్తుల్లో కఫం ఉంటే జబ్బున్నట్టు దానికి ఎక్స్రేలో కనపడుద్ది. కడుపులో తేడా ఉంటే స్కానింగ్ చేస్తారు. అది ఏ స్కానింగ్ అయినా, సిటీ స్కాన్ కావచ్చు, ఎంఆర్ఐ స్కాన్ కావచ్చు, మామూలు స్కానింగ్ కావచ్చు, కడుపులో ఉన్నది కనబడుతుంది. లేదు ఇన్ఫెక్షన్ ఏదైనా ఉన్నట్లయితే రక్తంలో కానీ, యూరిన్ ఎనాలిసిస్ కానీ, స్టూల్ ఎనాలిసిస్ కానీ చేస్తారు. లేదా ఉమ్ము ద్వారా వీటిలో చూస్తారు. వాటిలో ఏదైనా తేడా ఉంటే అది జబ్బు ఉన్నట్లుగా నిర్ధారణ చేస్తారు. ఏమైనప్పటికీ కూడా ఈ పద్ధతుల ద్వారా జబ్బు ఉన్నదో లేదో తీర్మానం చేస్తారు. ఒకవేళ వాటిలో ఏదైనా తేడా ఉంటే కనుక జబ్బు ఉన్నట్లు, జబ్బు ఉన్నది కనుక అతడికి ట్రీట్మెంటు అవసరము. ఈ రోజున మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు క్రైస్తవుడుగా ఉన్నప్పుడు నిజమైన క్రైస్తవుడువా, లేకపోతే నామినల్ క్రిస్టియన్వా, లేకపోతే క్రైస్తవుడుగా నటిస్తూ జీవిస్తున్నటువంటి నటనా జీవితం కలిగి ఉన్నావా అనేది దేని ద్వారా తెలుస్తుంది అంటే, మనం జీవించే జీవితం ద్వారా తెలుస్తుంది. మనం జీవిస్తున్న జీవితములో ఇక్కడ మనము ఎవరిని ద్వేషించకూడదు అనేది దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది స్పష్టముగా. ద్వేషించేవాడు ఎవడైనా ఏ కారణమైనా ద్వేషించడం మనం చేస్తే మనము మన ద్వేషమును బట్టి మనము చీకటిలోనే ఉన్నాము. ఎందుకంటే దేవుడు ఎవరిని ఎప్పుడు ద్వేషించలేదు. ఆయన కేవలము అందరినీ ప్రేమించుచునే ఉన్నాడు అనేది సత్యం. దేవుడు అందరిని ప్రేమిస్తున్నాడు. నేను ఇక్కడ అంటాను, ఇక్కడ ఎంతమంది కూర్చున్నారో ఇక్కడ ఉన్న వారిని ఎంతగా దేవుడు ప్రేమిస్తున్నాడో, ఇక్కడ కూర్చోకుండా బయట తిరుగుతున్న వారిని అంతే ప్రేమిస్తున్నాడు. దేవుడు తన వాక్యం ద్వారా తెలియచేస్తున్నాడు. దేవుడు భూమి మీదకి వర్షమును కురిపిస్తున్నాడు. నీతిమంతుల మీదకే కురిపించడం లేదు, అనీతిమంతుల పైన కూడా వర్షం కురిపిస్తున్నాడు. నమ్ముకున్న వాళ్ళ మీదే వర్షం కురిపించట్లేదు, నమ్ముకోని వారిపైన కూడా వర్షము కురిపిస్తున్నాడు. ఎందుకు నమ్ముకున్న వారిపైన మాత్రం కురిపించుచు నమ్ముకోని వారిపైన కూడా కురిపించడానికి కారణం ఏంటంటే, ఆ నమ్ముకోని వారు ఆ ప్రేమను రుచి చూచి ఆ ప్రేమను తెలుసుకుని ఏనాడైనా తన దగ్గరకు వస్తారన్న ఒక నిరీక్షణతో వారిపై కూడా దేవుడు తన ప్రేమను చూపిస్తున్నాడు. అంటే దేవుడు వారిపైన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో వారిని అంతే ప్రేమించడానికి గల కారణం ఏంటంటే, మనం ఒకప్పుడు ఆయన ఎరుగని వారముగా ఉన్నప్పుడు, మనం ద్వేషించే వారముగా ఉన్నప్పుడు, ఆయన బిడ్డలను అసహించుకునే వారముగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు కనుక ఆ ప్రేమ మనం గుర్తించిన వారమే మనం ఆయన దగ్గరకు రాగలిగాం. తన దగ్గరకు వచ్చిన వారిని ప్రేమించి తన దగ్గరకు రాని వారిని ఆయన ద్వేషిస్తే ప్రపంచం ఇలా మారేది కాదు. మార్పు ఎవరికైనా సాధ్యమే. ఒకప్పుడు దుర్మార్గుడిగా ఉన్నవాడు ఇప్పుడు మంచివాడుగా మారతాడు. ఒకప్పుడు వ్యభిచారిగా ఉన్నవాడు ఇప్పుడు దేవుని వాక్యం మంచివాడుగా మారతాడు. అది లోకంలో మనుషులకు కనబడకపోవచ్చు, దేవుడు చూస్తున్నాడు. అపోస్తులు కూడా అది గమనించలేకపోవచ్చు. అపోస్తులుడైనటువంటి పౌలు ఇశ్రాయేలులో ఉన్నటువంటి క్రైస్తవులైనటువంటి వారిని చంపడానికి దమస్కు వెళుతున్నాడు. ఇందులో తేడా ఏమీ లేదు. క్రైస్తవులుగా మారినటువంటి ఇశ్రాయేలులను పట్టించాలి, వారిని చెరసాలలో వేయించాలి, వీలైతే వారిని చంపించాలి. వారు తీసుకుపోతున్నటువంటి ఈ క్రైస్తవ బోధను ఆపాలి, ఈ క్రైస్తవ ఎదుగుదలను ఆపాలి, ఈ క్రైస్తవుల యొక్క వ్యాప్తిని ఆపాలి అని వారందరిని ద్వేషించి దమస్కులో ఉన్న వారిని పట్టించడానికి, చంపించడానికి మత పెద్దల చేత అధికారం పొంది తాను వెళుతున్న దారిలో అతన్ని ప్రభు దర్శించారు. ప్రభు అతను దర్శించి అతను కనిపించి, సౌలా సౌలా నీవు నన్నేలా హింసించుచున్నావు అన్నాడు. ఎవరు ప్రభువా, నేను హింసించడం ఏంటి అని అడిగారు. దేవుని బిడ్డలను హింసిస్తున్నట్లయితే ఆయనను హింసించినట్లే, దేవుని బిడ్డలను ద్వేషిస్తే ఆయన ద్వేషించినట్లే.
ప్రభు అతనితో మాట్లాడినప్పుడు చంపడానికి వెళ్ళిన వాడు దేవుణ్ణి, యేసుక్రీస్తుని చూసి ఆయన ప్రత్యక్షతను పొందుకుని చంపడానికి వెళ్ళినవాడు చావడానికి సిద్ధపడి వచ్చాడు. హల్లెలూయా. చంపడానికి వెళ్ళినవాడు చావడానికి సిద్ధపడి వచ్చాడు. ఈ మార్పు ఎవరు చూశారండి? ఈ మార్పు దేవుడు చూశాడు. అంటాడు, ఇతడు నా సేవకుడు, ఇతడు నా కొరకు అనేకమైన శ్రమలు అనుభవించడానికి నేను అతన్ని ఎంచుకున్నాను అని చెప్పాడు పౌలు గురించి. ఇతడు ఇంతవరకు అనేక మందిని బాధ పెట్టాడు, కానీ ఇప్పుడు నా నామము నిమిత్తము, నా సేవ నిమిత్తము ఇతడు అనేక హింసలు పొందుతాడు, అనేకమైన బాధలు పడతాడు అని ప్రభు చెప్పాడు. కానీ ప్రజలు గుర్తించలా. వెళ్ళినప్పుడు చంపడానికి వెళ్ళాడు కదా, ఇంతలో ఏం మార్పు వచ్చింది? మారిపోయి ఉంటాడా? వీళ్ళకి తెలియదు. మార్పు సాధ్యమే. వెళ్ళిన అతడు తిరిగి వచ్చినప్పుడు అతన్ని కలుసుకోవడానికి భయపడిపోయారు. ఏమో ఆ పేరు చెప్పి అతడు కలుసుకుంటాడు, కానీ చివరికి మమ్మల్ని అప్పకి చెప్తాడేమో, చెరసాల్లో వేయించేస్తాడేమో, చంపించేస్తాడేమో అన్నంతగా భయపడినప్పుడు కొందరి యొక్క ప్రేరేపణను బట్టి బర్నబాలాంటి వారు తీసుకొచ్చి అపోస్తలు కలిపి, లేదు లేదు, ఇదివరకు వ్యక్తి కాదు అతను మార్పు చెందాడు, అతను మారాడు, ఇదివరకు నువ్వు అనుకుంటున్నట్లుగా లేడు, నువ్వు విన్న మాట నిజమే, ఇదివరకైతే అతడు హంతకుడే, నువ్వు విన్న మాట నిజమే, ఇదివరకు అతడు అనేక మందిని చెరసాల్లో వేశాడు, నువ్వు అన్నమాట నిజమే, ఇంతకుముందు అతడు అనేక మందిని చంపించాడు, అనేక మందిని చంపించిన ప్రభు అతన్ని దర్శించాడు. దర్శించిన క్షణము నుండి అతను మారిపోయాడు. మనుషులుగా మనం అనుకుంటాము, మార్పు అంత త్వరగా వస్తుందా? మార్పు ఏమి రాదు కదా, మారాలంటే మనిషి, పుట్టిన మనిషి, అందులో బతికిన మనిషి మారడా అనుకుంటాం. అలా మనం అనుకుని మన మూర్ఖత్వం. నీవు నేను మారలేదా? అనేక మంది మారలేదా? హంతకులు మారలేదా? వ్యభిచారులు మారలేదా? దొంగలు మారలేదా? అనేక మంది మారారు, మారుతూ ఉన్నారు. ఇది దేవునికి సాధ్యం. దేవునికి సమస్తమును సాధ్యమే. దేవునికి సమస్తమును సాధ్యము. అందుకనే ఈ పౌలు గురించి వారు సంశయించారు. అప్పుడు బర్నబాలాంటి వారిని తీసుకొచ్చి పరిచయం చేసి, ఇదివరకు మీరు విన్నది కరెక్టే, అతడు చంపడానికి దమస్కు వెళ్ళడం కరెక్టే, వెళుతున్న మార్గంలో ప్రభు అతన్ని దర్శించాడు, ప్రభు అతనికి స్వయాన కనిపించాడు. అప్పటి నుండి అతడు ప్రభు కొరకు శ్రమలు అనుభవించడానికి సిద్ధపడ్డాడు. అతని దమస్కులో కూడా అతను చంపబోయారు, అక్కడ చంపబోతే అక్కడి నుంచి అతను తప్పించారు. అతడు దమస్కులో తప్పించుకుని మరణము నుండి తప్పించబడి అక్కడ ఉన్న శిష్యుల యొక్క సహాయము చేత అతడు అక్కడి నుంచి తప్పించబడి వచ్చాడు. ఇప్పుడు మీ మధ్యకు వచ్చినటువంటి సౌలు కాదు, ఇప్పుడు అతడు పౌలు. ఇంత త్వరగా జరుగుతుందా? గతాన్ని మనం ఇంకా తోడుతూ ఉంటాం, గతమును తోడుతూ ఉంటాం. ప్రభు ప్రేమ చేత ఏమంటాడంటే, ప్రేమ అనేక దోషములను కప్పును అంటాడు. అనేక దోషములను ప్రేమ కప్పుతుంది. మాటి మాటికి దోషములను ఏలెత్తి చూపి లేపేవాడు ప్రేమించేవాడు కాదు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఇక్కడ ఏం చెబుతుందన్నమాట అంటే, నీవు నీ సహోదరులను ద్వేషిస్తున్నట్లయితే నీవు వెలుగులో లేవు, చీకటిలోనే ఉన్నావు. ఎందుకంటే దేవుడు ద్వేషించువాడు కాదు. ఆయన వెలుగై ఉన్నాడు, లోకమునకు ఆయన వెలుగుగా వచ్చాడు. ఆయన ఎవరిని ద్వేషించడం లేదు, అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన వలనే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన వలన పాపములో ఉన్నవారు నీతిమంతులుగా చేయబడుచున్నవారు తన సహోదరుడును ప్రేమించబద్దులై ఉన్నారు. ఆప్షన్ ఆప్షన్ కాదు, ఇది తప్పక చేయవలసినటువంటి ఆజ్ఞ. ఆప్షన్ అంటే, నువ్వు కొట్లోకి వెళ్ళావంటే చీరల కొరకు, అమ్మగారు ఇది పోచంపల్లి, లేకపోతే ఇది జెర్రీ కాటను, లేకపోతే ఇది టెర్రీ కాటను, లేకపోతే ఇది అదో చీరల పేర్లు చాలా ఉంటాయి, మనకు తెలియదు. కానీ ఇన్ని చీరలు పెట్టి మన ఎదురుగా పెడితే అందులో మనం నచ్చింది ఒకటి
ఎంచుకోవడాన్ని ఏమంటామంటే ఆప్షన్ అంటాం. అంటే ఎంచుకునేటువంటి వసతి మనకుంది. ఇక్కడ దేవుడు ఇస్తున్నది, ఇక్కడ నీకు ఇస్తున్నది ఆప్షన్ కాదు, ఆజ్ఞ అన్నాడు. చీకటికి ఇక సమయము లేదు. చీకటి గతించిపోవాలి మన జీవితంలో. చీకటి కార్యములు మన జీవితంలో గతించిపోవాలి. చీకటి సంబంధమైన గుణగణములు మన జీవితంలో గతించిపోవాలి. ఇప్పుడు వచ్చేదంతా కూడా ఏ కాలం? వెలుగు కాలం. మీరు అనొచ్చు పోయే కాలం అని, కానీ వచ్చేదంతా వెలుగు కాలం. చీకటి గతించిపోయే కాలం. నేను అంటున్నాను, ప్రపంచము ముందుకు వెళుతున్న కొలది కూడా, దేవుని పరిపాలన భూమిపైన జరుగుతున్న కొలది కూడా, దేవుని యొక్క చిత్తము పరలోకములో ఉన్నట్లుగా భూమి మీద నెరవేర్చబడుతున్నప్పటికీ కూడా, దేవుని యొక్క ప్రేమ షరతులు లేని, హద్దులు లేని, తన మన భేదము లేకుండా అందరినీ ఆయన సమానముగా ప్రేమిస్తూ ఉన్నంత కాలము కూడా చీకటి తన యొక్క ఉనికిని కోల్పోతుంది. హల్లెలూయా. చీకటి తన పట్టును కోల్పోతుంది. ఒక దినమున చీకటి సంపూర్ణముగా తొలగించబడుతుంది. ప్రజల హృదయాలలో నుండి, లోకములో నుండి చీకటి పూర్తిగా తొలగించబడుతుంది. నీవు వెలుగుగా ఉండుట కొరకు, వెలుగులో ఉండుట కొరకు, వెలుగు సంబంధమైన కార్యములు చేయుట కొరకు పిలువబడి ఉన్నావు. నీలో చీకటికి ఏమాత్రమునో అవకాశము లేదు. చీకటి కార్యములు నీలో ఎంత మాత్రము ఉండకూడదు. నీలో ద్వేషం ఏమాత్రము ఉండకూడదు. నీలో అసూయ ఎంత మాత్రము ఉండకూడదు. నీలో పాప సంబంధమైన శరీర కార్యములు ఎంత మాత్రము ఉండకూడదు. ఎందుకంటే నిన్ను పిలిచిన వాడు నిజమైనటువంటి వ్యవసాయకుడు. ఆయన పండించే పంట నూరెంతల పంట. ఆయన పొలము, ఆయన సాగు చేసే పొలము, ఈ భూమి నూరెంతల పంట ఇచ్చే కాలము రాబోతూ ఉన్నది. ఈ భూమి పైన నీతి మాత్రమే నివసించబోతూ ఉన్నది. చీకటికి భూమి మీద స్థానము లేదు. అవిధేయతకు భూమి మీద స్థానము లేదు. అజ్ఞానం భూమి మీద స్థానము లేదు. రాబోయే దినములలో మరింత ప్రకాశవంతముగా ఈ భూమి మీద ఉన్న ప్రజలు వెలుగుగా ప్రకాశించబోతున్నారు. హల్లెలూయా. నేను తెలియజేసేది ఏంటంటే, నువ్వు ఏ పక్షమున ఉన్నావు? ఇంకా నువ్వు చీకటి నీలో ఉన్నదా? ఇంకా నువ్వు చీకటిలో ఉన్నావా? ఇప్పుడే మన జీవితములను ఏం చేయాలి? సరి చేసుకోవాలి.